పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. అతడు టెస్టుల్లో హాఫ్ సెంచరీ మార్కును అందుకొని 20 నెలలు దాటేసింది. కనీసం స్వదేశంలో బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లోనైనా బాబర్ తన రిథంను పొందుతాడని అంతా ఆశించారు. కానీ బంగ్లా సిరీస్లో కూడా బాబర్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ సెలెక్టర్ మహ్మద్ వసీం ఆజంను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. బాబర్ చాలా మొండి పట్టుదల గలవాడని, అతడితో పనిచేయడం కష్టమని వసీం చెప్పుకొచ్చాడు. కాగా 2023 వన్డే ప్రపంచ కప్లో ఘోర వైఫల్యం తర్వాత పాక్ జట్టు అన్ని ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి ఆజం తప్పుకున్నాడని అన్నారు. అయితే టీ20 వరల్డ్ కప్ 2024 ముందు తిరిగి మళ్లీ పాక్ వైట్ బాల్ కెప్టెన్సీ బాధ్యతలను బాబర్ చేపట్టాడు. కానీ అక్కడ కూడా తన మార్కును చూపించలేకపోయాడు. ఘోర ప్రదర్శనతో గ్రూప్ స్టేజ్లోనే పాక్ ఇంటి ముఖం పట్టిందని తెలిపారు. బాబర్ ఆజం ఎవ్వరి మాట వినడు, చాలా మొండి పట్టుదలతో ఉంటాడు. జట్టులో మార్పులకు అస్సలు అంగీకరించకపోయేవాడు. జట్టు సెలక్షన్ సమయంలో కొత్త ఆటగాళ్లను ఎంపిక చేసేందుకు నా పరిమితి దాటి మరీ అతన్ని ఒప్పించేవాణ్ణి అని ఓ లోకల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వసీం పేర్కొన్నాడు. కొంతమంది ఆటగాళ్లు పాక్ జట్టుకు క్యాన్సర్ గడ్డలా మారారు. 4 కోచ్లతో సంప్రదింపులు జరిపిన తర్వాత జట్టుకు నష్టం కలిగించే ఆటగాళ్ల గ్రూపును నేను గుర్తించాను. వారి పేర్లు మాత్రం నేను చెప్పాలనుకోవడం లేదు. ఆ తర్వాత వారిని జట్టు నుంచి తప్పించడానికి నేను ప్రయత్నించాను. కానీ టీం మేనేజ్మెంట్ మళ్లీ వారిని రీకాల్ చేసిందని వసీం తెలిపాడు.